కర్నూలు జిల్లాలోని జగన్నాథ గట్టు మీద కార్తీక శోభ నెలకొంది. రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో ఆకాశ దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి మహాశివునికి భక్తులు రుద్రాభిషేకాలు, పూజలు నిర్వహించారు. దీపోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్తీక మాసం మొత్తం ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా రూపాల సంగమేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడని పూజారి తెలిపారు. పౌర్ణమి సందర్భంగా ఇక్కడ తెల్లవారుజామున 4 గంటల నుంచి అభిషేకం ప్రారంభమైనాయి. 4 గంటల నుంచి దాదాపుగా 11 గంటల వరకు ప్రతి ఒక్క భక్తులకు కూడా అభిషేకం, స్వామికి నేరుగా వెళ్ళి అభిషేకం చేసినటువంటి సౌకర్యం ఇక్కడ అందరూ కూడా కల్పిస్తూ ఉన్నారు. పంచామృతాలతో రుద్రాభిషేకంతో చేసుకుంటారు. అయితే అభిషేకం చేయాలని వాళ్ళు మేము స్వామిని దాకా ఒక చెంబు నీళ్ళైనా వేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వచ్చిన వాళ్లకు స్పర్శ చేసినటువంటి ఒక టికెట్ పెట్టి అందరికీ కూడా స్వామివారి దగ్గర వెళ్ళి నమస్కారం చేసినటువంటి సౌలభ్యాన్ని ఇక్కడ ఎండోమెంట్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. జగన్నాథగట్టు దినదేవరపాడులో రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో పోయిన సంవత్సరం సోమవారం రోజున ఈ యొక్క స్తంభాన్ని స్థాపించడం జరిగింది. ఈ స్తంభంలో 5 దీపాలు ఉన్నాయి. ఈ 5 దీపాలు పంచాక్షరి ఏదైతే మనం చెప్తున్నామో ఓం నమ శివాయ అనే దానికి ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క నామ శివాయ అని చెప్పాం కదా. ఈ పంచభూతాలను దీపం ద్వారా ఈ కార్తీక మాసంలో పూజిస్తున్నాం. ఈ ఆకాశ దీపం కూడా కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాలనే ఉద్దేశం నాకు ఏర్పడింది. అది 2 సంవత్సరాల కింద భగవంతుని యొక్క ప్రమేయం చేత, ఆయన సంకల్పం చేత నేను ఈ యొక్క కార్తీక పౌర్ణమి